నాకు ఒక తెలిసిన బామ్మ ఈ పులిహోర గురించి చెప్పారు. బామ్మ చాలా బాగా చేసేవాళ్ళు. సో నేను కూడా ఈరోజు మీకు ఈ రెసిపీ చూపించేస్తాను. అయితే ఫస్ట్ చింతపండు తీసుకొని కొత్త చింతపండు కడిగి హాట్ వాటర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టి తర్వాత అదంతా జ్యూస్ అంతా కూడా తీసేసుకుని ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాం అనుకోండి, జ్యూస్ అంతా కూడా నీట్గా వస్తుంది. ఇది మీకు కష్టం అనిపిస్తే చేతితో పల్ప్ అంతా చేసి జ్యూస్ కలెక్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ చింతపండు పులుసు ఇదంతా కూడా వేసి కొంచెం ఉప్పు అండ్ నెక్స్ట్ పసుపు, ఆయిల్ ఇవన్నీ కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికిద్దాము. ఈలోపు కొత్త బెల్లం తీసుకొని ఒక 4 నుంచి ఒక 3 టీ స్పూన్లు ఇలా తురిమి పెట్టుకుందాం. మెంతిపిండి ఒక 1/2 టీ స్పూను, కొంచెం చిన్న అల్లం ముక్క సన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా ఉడికి ఆయిల్ పైకి వస్తున్నప్పుడు అల్లం, బెల్లం తర్వాత మెంతి పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. పోపుకి ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ అయితే పల్లీలు వేయించేసుకుందాము. పల్లీలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పెరుగు మిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చాక ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత అన్నంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పోపును కూడా వేసేసుకొని పల్లీలు వేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి ఒక బౌల్లో తీసుకుంటే మంచి కమ్మని పులిహోర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై